డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తితోనే బీజేపీ ముందుకెళ్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏ లక్ష్యం కోసం శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రాణాలు అర్పించారో ఆర్టికల్ 370 రద్దుతో ప్రధాని మోదీ ముఖర్జీ ఆశయం నెరవేర్చారన్నారు. హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో మాట్లాడిన కిషన్ రెడ్డి, నెహ్రూ జమ్మూ కశ్మీర్ను దూరదృష్టితో చూడకుండా తాకట్టు పెట్టారని విమర్శించారు. జేకే ప్రజల హక్కులను కాంగ్రెస్ హరించి వేసిందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. స్వాతంత్రం వచ్చిన తర్వాత నాటి ప్రధానమంత్రిగా వివరించినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు జమ్మూ కాశ్మీర్ విషయంలో కానీ లేక ఆర్టికల్ 370 విషయంలో కానీ మరి ఏ రకంగా దూరదృష్టి లేకుండా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఆయన రోజు దేశాన్ని తాకట్టు పెట్టడం జరిగింది. పాకిస్తాన్కు కాశ్మీర్లోని కొంత భాగాన్ని అప్పగించడం జరిగింది. ఆ రోజు తొలి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి భారతీయ జనసంఘ్ను స్థాపించి ఆర్టికల్ 370 తొలగించాలని, జమ్మూ కాశ్మీర్ను రక్షించాలని, జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం చేయాలని, దేశ ప్రజలకు ఏవైతే హక్కుల అధికారాలు ఉన్నాయో హక్కులు అన్ని అధికారాలన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇవ్వాలని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ స్థాపించిన తర్వాత మొట్టమొదటి ఉద్యమం చేపట్టడం జరిగింది. ఆ రోజు ఎంత దురదృష్టం అంటే మనం ఈరోజు అమెరికాకి వెళ్ళాలన్నా, ఇంగ్లాండ్కి వెళ్ళాలన్నా, ఇతర దేశాలకు వెళ్ళాలన్నా ఏ రకమైనటువంటి వీసా అవసరమో ఆ రోజు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలంటే కూడా మరి పర్మిట్ అనేటువంటి ఒక వీసా అవసరం ఉండేది. ఆ పర్మిట్ లేకుండా జమ్మూ కాశ్మీర్ అడుగు పెట్టే పరిస్థితి లేదు. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసమైతే భారతీయ జనసంఘ్ ప్రారంభించి జమ్మూ కాశ్మీర్ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని చేపట్టి బలిదానమయ్యాడో ఆ లక్ష్యము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2019లో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ కన్నటువంటి కలలను, ఆయన బలిదానమైనటువంటి చరిత్ర ఏదైతున్నదో, లక్ష్యం ఏదైతున్నదో నరేంద్ర మోడీ గారు ఈరోజు నెరవేర్చడం జరిగింది. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో ఈరోజు దళితులకు దేశంలో ఉన్నటువంటి సమాన హక్కులు, దళితులకు ఉన్నటువంటి హక్కులు అక్కడ కల్పించారు. మహిళలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హక్కులను నరేంద్ర మోడీ గారు అక్కడ కల్పించడం జరిగింది. అనేక రకాల రిజర్వేషన్స్ జమ్మూ కాశ్మీర్లో ఉండేవి కాదు. ఆర్టికల్ 370 తొలగించి దేశంలో ఉన్నటువంటి అనేక రిజర్వేషన్స్ అక్కడ కల్పించారు. ఎస్సీ కమిషన్ కానీ, బీసీ కమిషన్ కానీ, మహిళా కమిషన్ కానీ, మహిళల ఆస్తి హక్కు కానీ అనేక రకాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆర్టికల్ 370 రద్దు చేసి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆకాంక్షలను, వారి ఆశయాలను సఫలీకృతం చేస్తూ ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించి మంచి ఆలోచన అనేది ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు.